హైదరాబాద్ కి చెందిన హెస్టర్ ఎనర్జీ కంపెనీ గురించి మీలో చాలా మంది తెలిసే ఉంటుంది. వీళ్ళు వేర్ వోల్ఫ్ ప్లస్ అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హైదరాబాద్ లో వీరికి సంబంధించిన షోరూమ్ వీడియోని ఆల్రెడీ మన ఈవీ కొరడ్ ఛానల్ అప్లోడ్ చేసాం. అలానే వీళ్ళ స్కూటర్ లో వేర్ వోల్ఫ్ ప్లస్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్ రివ్యూ చేసాము, రివ్యూ వీడియోస్ చేసి ఈ వీడియోస్ కూడా మన ఈవీ కొరడ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అయితే దసరా సందర్భంగా ఇప్పుడు హెస్టర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు కేవలం 71,500 రూపాయలకి ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. అది కూడా రిజిస్ట్రేషన్ మోడల్. మరి హెస్టర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు దసరాకి తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ఏంటి, దాని స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే మనం హెస్టర్ ఎనర్జీ సంబంధించిన వేర్ వోల్ఫ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ రివ్యూ అయితే చేయడం జరిగిందండి. కాకపోతే మేము ప్రీవియస్ గా చేసిన రివ్యూ అయితే ఉందో వేర్ వోల్ఫ్ ప్లస్ లో ఎన్ఎంసీ కెమిస్ట్రీ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే రేంజ్ టెస్ట్ అయితే చేసాం. బట్ ఇప్పుడు హెస్టర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తక్కువ ప్రైస్ కే ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ తో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బట్ స్పెసిఫికేషన్స్ అయితే ఏమీ మార్చట్లేదు అని చెప్తున్నారు. కేవలం బ్యాటరీ ప్యాక్ కెమిస్ట్రీని అయితే మారుస్తున్నారు. ఇప్పుడు హెస్టర్ ఎనర్జీ సంబంధించిన వేర్ వోల్ఫ్ ప్లస్ సంబంధించిన స్కూటర్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక రిజిస్ట్రేషన్ మోడల్ అన్నమాట. స్కూటర్ అయితే కాస్త రెట్రో డిజైన్ అయితే ఈ స్కూటర్ అయితే కనిపిస్తుంది. ముందు వెనక కూడా మనకి 12 ఇంచ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుంది అనమాట. అలానే బ్రేకింగ్ పరంగా ముందు వెనక కూడా మనకి డిస్క్ బ్రేకింగ్ సిస్టమ్ తో ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. లైటింగ్ పరంగా చూసుకున్నట్లయితే ముందు వెనక కూడా మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో లైటింగ్ కూడా మేము ఆల్రెడీ రివ్యూ చేసాము, నైట్ టెస్ట్ కూడా చేసాం. లైటింగ్ అయితే నాకు పర్లేదు అనిపించిందండి, బాగానే అనిపించింది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 1.5 కిలోవాట్ల బిఎల్డిసి హబ్ మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు. దీని పీక్ పవర్ 3 కిలోవాట్లు అనమాట. టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు. అలానే స్కూటర్ లో మనకి 3 మోడ్స్ అయితే లభిస్తాయి అనమాట. ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్ అని చెప్పి. టాప్ స్పీడ్ వచ్చి 65 kph టాప్ స్పీడ్ థర్డ్ మోడ్ లో లభిస్తుంది. ఫస్ట్ మోడ్ లో మీకు 35 kph వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుంది. సెకండ్ మోడ్ లో మనకి 45 to 50 kph టాప్ స్పీడ్ అయితే సెకండ్ మోడ్ లో అయితే వెళ్తుంది అనమాట. ఈ కియా ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు చెప్పాను. ఇది 1.8 కిలోవాట్ వల్ల ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే మీకైతే ఆఫర్ చేస్తున్నారు. 60 వోల్ట్ 30H బ్యాటరీ ప్యాక్ అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీరు ఛార్జ్ చేయడానికి సుమారుగా 5 గంటల సమయం అయితే పడుతుందండి. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ సీట్ కింద మీకు బూట్ స్పేస్ కూడా లభిస్తుందండి. అలానే ఎంసీబీ స్విచ్ కూడా ఉంటుంది. దాంతో భాగంగా స్కూటర్ ముందు భాగంలో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే లభిస్తుంది. ఇందులో మనకి డిఫరెంట్ మోడ్స్ లాంటివి కనిపిస్తుంది. అలానే ట్రిప్ మీటర్ రీడింగ్, ఓడోమీటర్ రీడింగ్ అయితే కనిపిస్తుంది. బ్యాటరీ పర్సంటేజ్ రూపంలో అయితే ఉంటుంది. రియల్ రేంజ్ ప్రెడిక్టర్ లాంటిది అయితే మీకు అయితే ఉండదు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మోటార్ మరియు బ్యాటరీ ఏదైతే ఉందో IP67 రేటెడ్ ప్రొటెక్షన్ అయితే వస్తుందని చెప్పి కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు కొన్ని స్మార్ట్ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. హిల్ అసిస్ట్ వంటి ఫీచర్ అయితే ఉంటుంది. మేము ఆల్రెడీ దాన్ని టెస్ట్ చేసాం అనమాట. మీరు ఏమైనా ఇంక్లైన్ పొజిషన్ లో వెళ్ళినప్పుడు స్కూటర్ అయితే వెనక్కి మూవ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. దీనికోసం మీరు ఎటువంటి బటన్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట. అలానే రివర్స్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటుంది. దీంతో పాటుగా మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ లో కీ ఉంటుంది, ఫిజికల్ కీ ఇస్తున్నారు, అలానే రిమోట్ కీ కూడా ఇస్తున్నారు. సో రిమోట్ కీ ద్వారా మీరు యాంటీ థెఫ్ట్ అలారం కానివ్వండి, అలానే ఫైండ్ మై స్కూటర్ వంటి ఆప్షన్స్ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ రిమోట్ క్యూలో అయితే మీకు లభిస్తాయి అనమాట. సో ఇది హెస్టర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ వేర్ వోల్ఫ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన టెక్నికల్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అండి. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఆల్రెడీ మేము ఎన్ఎంసీ కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ ని రివ్యూ చేసాం కాబట్టి, వీళ్ళు తీసుకొచ్చింది ఇప్పుడు ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కాబట్టి పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే కనిపించదు. మేము రియల్ రేంజ్ టెస్ట్ కూడా చేసామని చెప్తున్నాం కదా, దీన్ని ప్రిడిక్షన్ చేసాం అనమాట. కొన్ని కిలోమీటర్ టెస్ట్ చేసిన తర్వాత థర్డ్ మోడ్ లోకి షిఫ్ట్ అయిపోయి దాన్ని రేంజ్ టెస్ట్ చేస్తాం. ఒకవేళ మీరు వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాం. సో దాని ప్రకారంగా మా క్యాలిక్యులేషన్ చూసుకున్నట్లయితే ఒకవేళ ఒక 30 kph టాప్ స్పీడ్ తో వెళ్తే కనుక వేర్ వోల్ఫ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో వీళ్ళు ఇచ్చిన 1.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కెపాసిటీతో సుమారుగా 95 నుండి 99 కిలోమీటర్ల వరకు రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఎందుకంటే మేము ప్రీవియస్ గా ఎన్ఎంసీ కెమిస్ట్రీ వేరియంట్ తో 1.8 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ కూడా టెస్ట్ చేసాము. దానికైతే మా ప్రిడిక్షన్ ప్రకారంగా 99 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చింది. ఎన్ఎంసీకి ఎల్ఎఫ్పి తో పోల్చుకున్నట్లయితే సుమారుగా ఒక 2 to 5% రేంజ్ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఎనర్జీ డెన్సిటీ ప్రకారంగా. అందుకనే మేము 95 to 99 కిలోమీటర్స్ రియల్ రేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు అని చెప్తున్నాను అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో నాకు నచ్చిన విషయాలు ఏంటంటే ఈ స్కూటర్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట. 90 kg బరువు అయితే ఉంటుంది. ఎవరైనా కూడా చాలా ఈజీగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంటుంది. కంట్రోలింగ్ కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది అనమాట. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి సీటింగ్ కంఫర్ట్ కూడా బెటర్ గానే ఉందండి. అలానే ఈ స్కూటర్ లో మీకు లైటింగ్ ఏదైతే ఉందో పర్లేదు, మీకు బాగానే నచ్చే అవకాశం అయితే ఉంటుంది. నైట్ టైం మేము లైట్ విజిబిలిటీ టెస్ట్ కూడా చేసాం అనమాట. బీమ్ ఏదైతే ఉందో లాంగ్ స్ప్రెడ్ అయితే అవుతుంది అనమాట. ఫ్రంట్ లైటింగ్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మీకు హెల్ప్ఫుల్ అయ్యే ఫీచర్ ఏదైతే ఉందంటే అది హిల్ అసిస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఏమైనా ఇంక్లైన్ పొజిషన్ లోకి వెళ్ళినప్పుడు హిల్ అసిస్ట్ ఫీచర్ అనేది బాగానే పనిచేస్తుంది. మీరు ఎటువంటి బటన్స్ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. యూజువల్ గా వేరే స్కూటర్స్ ఏదైతే ఉన్నాయి, మీరు హిల్ అసిస్ట్ ఫీచర్ యూజ్ చేయాలంటే కనుక బటన్ లాంటిది మళ్ళీ ప్రెస్ చేయాలి. కొన్ని సెకండ్స్ ప్రెస్ చేసిన తర్వాత హిల్ అసిస్ట్ ఫీచర్ అనేది యాక్టివేట్ అవుతుంది. బట్ ఈ స్కూటర్ లో ఏదైతే ఉందో మీరు జస్ట్ బ్యాక్ వెళ్ళకుండా జస్ట్ మీరు థ్రాటిల్ వదిలేస్తే చాలు, బ్యాక్ మూవ్ అవ్వకుండా ఆ ఫీచర్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇది కేవలం ఇంక్లైన్ పొజిషన్స్ అనే కాదు, మీకు ఫ్లాట్
ఫ్లాట్ రోడ్ కండిషన్స్ లో కూడా స్కూటర్ అయితే వెనక్కి మూవ్ అవుతుంది అనమాట. సో ఈ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇందులో రివర్స్ మోడ్ ఆప్షన్ ఉంది కాబట్టి మీరు పార్కింగ్ స్పేసెస్ లో ఏమైనా వెనక్కి మూవ్ చేయాలంటే దాని వల్ల కూడా మీరు ఈజీగా వెనక్కి అయితే మూవ్ చేయొచ్చు, పార్కింగ్ రివర్స్ మోడ్ పరంగా చూసుకున్నట్లయితే. అలానే రిమోట్ కీ ఫీచర్స్ ఏదైతుందో ఇప్పుడు అన్ని వేరియంట్స్ లో కూడా ఉంది. అలాంటి రిమోట్ కీ ఫీచర్ ఎలక్ట్రిక్ స్కూటర్ తో కూడా మీకు అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంటుందండి. 160 మిల్లీమీటర్ల గ్రౌండ్ క్లియరెన్స్ ఇది లభిస్తుంది. సో దీనివల్ల మీకు ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా కూడా కింద ఏమీ టచ్ అయితే అవ్వట్లేదు. దాని టెస్ట్ కూడా మేము చేసాం. స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా వచ్చినా కూడా మీకు ఏమి స్మూత్ గానే స్కూటర్ అయితే మూవ్ అవుతుంది. అలానే ఈ స్కూటర్ లో మీకు బ్రేకింగ్ పరంగా చెప్పుకోవాలంటే డిస్క్ బ్రేక్ సిస్టమ్ అయితే ఇచ్చారు. బ్రేకింగ్ పరంగా అయితే ఈ స్కూటర్ లో ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ తో పోల్చుకున్నట్లయితే రేర్ డ్యూయల్ స్ప్రింగ్ సస్పెన్షన్ అయితే నాకు నచ్చిందండి. మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ డిస్ప్లే ఏదైతే ఉందో నైట్ టైం విజిబిలిటీ అయితే బాగుందన్నమాట ఈ స్కూటర్ యొక్క డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విజిబిలిటీ. అలానే ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి IP67 రేటెడ్ మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ ని కూడా ఆఫర్ చేస్తున్నారండి. ఇక మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయంటే కనుక మేము ప్రీవియస్ గా ఏదైతే ఎలక్ట్రిక్ స్కూటర్ ని NMC కెమిస్ట్రీ బ్యాటరీ ప్యాక్ తో టెస్ట్ చేసాం అదే ఓవరాల్ డిస్ప్లే కానివ్వండి ఇతర టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయి ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చెప్తున్నాను. సో క్రూజ్ కంట్రోల్ ఉంటే బాగుంది అనిపించింది. అలానే రియల్ రేంజ్ ప్రిడిక్టర్ ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఇప్పుడు వీళ్ళు 71,500 రూపాయలకి స్కూటర్ ని ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఆ ప్రైస్ కి ఇవ్వాలని చెప్పి వాటిని కాస్ట్ కటింగ్ చేసినట్టుగా అనిపిస్తుంది అనమాట. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎటువంటి ఆడియన్స్ కని చెప్పాలంటే ఎవరైతే సింగిల్ రైడర్ వెళ్తారో నేను తక్కువ స్పీడ్ వెళ్ళినా పర్లేదు నాకు కొంచెం రేంజ్ రావాలి అనుకునే వాళ్ళని దృష్టిలో పెట్టుకుని ఎలక్ట్రిక్ స్కూటర్ ని డిజైన్ చేసినట్టుగా అనిపిస్తుంది. సో అగైన్ ఇంకొక విషయం ఏంటంటే మేము ప్రీవియస్ గా చెప్పాము ఈ స్కూటర్ మీరు LFP బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో కూడా నడిపితే గనక మీకు సుమారుగా 95 to 99 కిలోమీటర్స్ వరకు రియల్ రేంజ్ రావచ్చు. ఎందుకంటే మేము ప్రీవియస్ గా క్యాలిక్యులేషన్ చేసామని చెప్పి. సో దీనికి కంపెనీ వాళ్ళకి ఒక చార్ట్ కూడా ఇచ్చారనమాట. ఏ వెయిట్ తో వెళ్తే ఏ వెయిట్ ఏ స్పీడ్ తో వెళ్తే ఎంత రేంజ్ వచ్చే అవకాశం ఉంటుందని ఒక చార్ట్ కూడా ఇచ్చారు. అది కూడా మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సో అది కంపెనీ వాళ్ళు ఇచ్చిన రెఫరెన్స్. నా వెయిట్ వచ్చి 70 kg వెయిట్ ఉంటుంది. సో 70 kg యావరేజ్ గా 30 కిలోమీటర్ టాప్ స్పీడ్ తో వెళ్తే నాకు వచ్చిన రేంజ్ ఏది NMC కెమిస్ట్రీతో 1.8 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 99 కిలోమీటర్ రేంజ్ అయితే వచ్చిందన్నమాట. సో దాన్ని రెఫరెన్స్ గా తీసుకుని LFP తో 95 to 99 కిలోమీటర్ రేంజ్ రావచ్చని మీకు చెప్పడం జరిగింది. సో ఇదైతే దృష్టిలో పెట్టుకోండి. మరి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మేజర్ అడ్వాంటేజ్ అంటే రిజిస్ట్రేషన్ మోడల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే వేరే కాంపిటేటర్ ఎవరు ఇవ్వని ప్రైస్ అయితే హిస్టరీ ఎనర్జీ కంపెనీ వాళ్ళు అయితే ఇస్తున్నారన్నమాట. సో రిజిస్ట్రేషన్ మోడల్ సెగ్మెంట్ లో కేవలం 71,500 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి వీళ్ళు 1.8 kWh బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో 120 కిలోమీటర్ వరకు సర్టిఫైడ్ రేంజ్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద కంపెనీ వాళ్ళు 7 సంవత్సరాలు లేదా 70,000 కిలోమీటర్ల వారంటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి హిస్టరీ ఎనర్జీ సంబంధించిన వేర్వోల్ఫ్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. ఆ నంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఇక హిస్టరీ ఎనర్జీ సంబంధించిన షోరూమ్స్ హైదరాబాద్ లో అలానే విజయవాడలో గుంటూరులో అయితే ప్రజెంట్ అందుబాటులో ఇంకా షోరూమ్స్ కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు అనమాట. ఇంకా షోరూమ్స్ ఏమైనా వస్తే కనుక దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు డిస్క్రిప్షన్ లో అందజేస్తాం. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ అయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కొరాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడి లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ కోసం తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.